ఓం సాయిరామ్. శ్రీ సాయినాథుని ఆశీస్సుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పి ఆ సాయినాథుని కోరుకుంటూ ఈరోజు సాయినాథుని అందించే సందేశం ఏమిటో విందాం. బిడ్డ, స్వయంగా నీ వద్దకే నేను తరలి వచ్చాను. నీ జాతకం చెప్పబోతున్నాను. అది గతంలో ఏం జరిగింది, ప్రస్తుతం ఏం జరుగుతుంది, ఇక తర్వాత రోజుల్లో ఏం జరగబోతుంది, ప్రతి విషయం కూడా పూసగుచ్చినట్లు చెప్పబోతున్నాను. స్వయంగా ఆ శివయ్య తరలి వచ్చి ఈ అదృష్టాన్ని నీకు అందించబోతున్నాడు. ఎంతటి అదృష్టం ఉంటే ఇలాంటి భాగ్యం దక్కుతుందమ్మా. అలాంటి అదృష్టాన్ని ఈరోజు నువ్వు సొంతం చేసుకోబోతున్నావు. ఇక్కడున్నటువంటి శివయ్యని తాకు. నీ భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది, భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది, ప్రతి ఒక్కటి కూడా తెలుసుకో. నిర్లక్ష్యం మాత్రం వద్దు తల్లి. అజాగ్రత్త అస్సలే వద్దు. కోట్ల మంది ఉండగా ఈ వీడియో నీ ముందుకు మాత్రమే ఎందుకు వచ్చింది? ఈ సందేశం నువ్వు ఎందుకు చూస్తున్నావు? శివయ్య యొక్క ఆశీర్వాదం నీపై ఉంది కాబట్టి ఈ శివయ్య స్వయంగా దిగి వచ్చి ఈరోజు నిన్ను ఎంచుకున్నాడు. నీ జీవితం మార్చాలనే కంకణం కట్టుకున్నాడు. శ్రీ సాయిబాబా అనుగ్రహంతో జ్యోతిష్యం చెప్పబడను. వశీకరణం స్పెషలిస్ట్ గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారి కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది. భార్యాభర్త మధ్యలో గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవ్వడం, ప్రేమ, పెళ్ళి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం నిలకడ లేకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయడం, స్త్రీలు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా రోజుల్లో పరిష్కారం చేయబడను. మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం మరియు పరిష్కారాలు చేయించుకొని ఉంటారు, నిరాశ చెంది ఉంటారు. ఒక్కసారి కొండదేవత అయిన కోయరాజు గారికి ఒకసారి కాల్ చేసి మాట్లాడండి. కోయరాజు గారు కొండదేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారి కాంటాక్ట్ నెంబర్ 9908224144. మా జీవితంలో ఎన్నో మార్పులు జరిగాయి కాబట్టి చెప్తున్నాం ఫ్రెండ్స్. ఓం సాయిరామ్. ఇక సందేశం గురించి వస్తే, ఈరోజు నువ్వు వీడియో చూడగలుగుతున్నావు, సందేశం వినగలుగుతున్నావు కాబట్టి జాగ్రత్త. ఏమాత్రం కూడా ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. అయితే ఈరోజు బాబా గారి సందేశంలో మన ముందుకు వచ్చారు. మరి ఈ సందేశంలో అర్థం పరమార్థం తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాబా గారు ఏమంటున్నారంటే, బిడ్డ, సాక్షాత్తు శివయ్య దిగి వచ్చి కదలి వచ్చి నీకు ఒక అద్భుతాన్ని చూపించబోతున్నారు. ఇక్కడ నువ్వు ఎక్కడంటే శివయ్యను తాకి నీ భవిష్యత్తు ఎలా ఉంది, ప్రస్తుతం ఎలా ఉంది, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అని తెలుసుకో. ఇప్పుడు నేనైతే చెప్తున్నాను, సాక్షాత్తు శివయ్య నా వెంట చెప్పిస్తున్నాడు కాబట్టి ఈ సందేశాన్ని నువ్వు శివయ్య కూడా నీతో చెప్తున్నారనే మంచి ఉద్దేశంతో విను. ఈరోజు ఒక మంచి దానినైతే చూపించబోతున్నాడు. ప్రస్తుతం నీ మనసులో ఏదైతే బలంగా కోరుకుంటున్నావో, ఏదైతే జరగాలని కోరుకుంటున్నావో అది నిజంగా జరుగుతుందా? ఒకవేళ అది జరగాలి అంటే ముందు నువ్వు చేయవలసిన ముఖ్యమైన పని ఏమిటి? ఎన్నో అద్భుతమైన విషయాలు ఈరోజు అయితే నువ్వు తెలుసుకోబోతున్నావు. బిడ్డ, నువ్వు చూసిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి నీ గతంలో జరిగిపోయింది. అలాగే నీ భవిష్యత్తులో జరగబోయే విషయాలు కూడా నీకు ఇప్పుడే చెబుతానమ్మా. నీ గతంలో ఏం జరిగిందంటే ఒకసారి జరిగినవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని ఈ సందేశాన్ని వినడానికి ప్రయత్నించు. నువ్వైతే ఎవరినైతే గుర్తు తెచ్చుకున్నావో వారికైతే ప్రస్తుతం టైం చాలా అంటే చాలా బాగుంది. కొన్ని విషయాలు జరగడం వలన నువ్వు కొన్ని ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నావు. ఇక్కడ నువ్వు అనుకుంటున్నావు జీవితంలో అంతా మంచిగానే ఉంది, కానీ ఇబ్బందులు ఎందుకు వచ్చాయి, ఇలా ఎందుకు వచ్చి పడుతున్నాయి అని చెప్పి అనుకుంటున్నావు. ఈ చిన్న చిన్న ఇబ్బందులు అడ్డంకులు అవ్వచ్చు. ఇంట్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు కావడం కానీ, నువ్వు ఎవరితోనైనా మంచిగా రిలేషన్లో ఉండలేకపోవడం కానీ, అనుకోకుండా నీకు వారి మాటలు తెగిపోయి ఉండవచ్చు, లేదా
జీవితమే చాలా చాలా మంచిగా బాగుండవచ్చు. మంచి మంచి విషయాలు జరుగుతూ ఉన్నాయి. కొన్ని సందర్భాలు, కొన్ని సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో నీకు అసలు అర్థం కావడం లేదు. అయితే ఇక్కడ కొన్ని విషయాలే నీకు తెలుసుకోవాలమ్మా. గతంలో ఏదైతే ఉందో చాలా కొంచెం కష్టాలతో, కొంచెం సుఖాలతో అయితే గడిచింది. మనసు వల్ల కొన్ని ఇబ్బందులు పడ్డావు. చాలా విషయాల్లో మనసులో తీరుతూ ఉన్న చాలా నువ్వు ఆలోచిస్తూనే ఉండిపోయావు. నువ్వైతే ఒక సంఘటన దగ్గర, ఒక పరిస్థితుల్లో అయితే అలా ఆగిపోయి ఉన్నావు. గతంలో నీ జీవితం చాలా మంచిగా కనిపించింది. కానీ అనుకోకుండా జీవితంలో జరిగిన కొన్ని విషయాల వల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నావు. కుటుంబంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నావు. ఎవరో ఒక వ్యక్తి ఉన్నారు, వారు నిన్ను చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అలాగే ఎవరైతే నిన్ను అతిగా విశ్వాసించి సరైన పద్ధతిలో లేరో వారితో జాగ్రత్త తల్లి. కొన్ని హద్దులు పెట్టుకో. నీకు రాబోయే సమయంలో ఏదైతే అనుకుంటున్నావో, ఆలోచనలు ఏవైతే చేస్తున్నావో వాటి వల్ల నువ్వు కొంచెం ఇబ్బందుల్లో పడవచ్చు. ఇవన్నీ సరికావడానికి కొంచెం సమయం పడుతుంది. ఎవరి పనులు వారి పూర్తవ్వకుండా చూస్తారో వారికి నీ శత్రువులై ఉండొచ్చు. కానీ వారే ఇష్టమైన స్థానంలో కూడా నిన్ను మోసం చేస్తూ ఉండొచ్చు. నువ్వు ఇబ్బంది పడుతున్న వ్యక్తి స్థానంలోకి వచ్చి నిన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నీ మనసు నువ్వు నెగిటివ్గా ఆలోచించేలా లేక పాజిటివ్గా ఆలోచించేలా దానిపై ఆధారపడి ఉంటుంది. నువ్వు అనుకుంటూ ఉన్నావు, నా జీవితం ఇవే జరగాలి అని. ఒక్కసారి మనం అనుకుంటే మరొకటి జరుగుతుంది. అదేవిధంగా నీకు అలాగే జరుగుతుంది. కానీ ఇక్కడ నువ్వు సాయి తండ్రిని అడుగుతున్నావు, శివయ్యని అడుగుతున్నావు. ఒక్క మాట మాత్రం నిజమమ్మా, నీతో ఇష్టమైన జీవితం నీకు రాబోతుంది. నువ్వు చాలా మంచి పాజిటివ్ ఆలోచనలతో ఉన్నావు. నువ్వు చాలా మంచి ఆలోచనలతో ఆలోచిస్తూ ఉన్నావు. ప్రస్తుతం సమయంలో నీ జీవితం ఎలా ఉంటే జీవితంలో కలలు అలానే ఉంటాయి. ఆ కలల నుంచి నువ్వు భయపడడం లేదు, నిరుత్సాహపడడం లేదు. చాలా కలలను నువ్వు ఉత్సాహంగా, సంతోషంగా నెరవేర్చుకున్నావు. తల్లి, ఎప్పుడైనా నువ్వు సరే సంతోషంగా ఆ పని చేయాలి. నీ సంతోషాన్ని అలాగే కొనసాగించాలి. రాబోయే సమయానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. ఇది చాలా మంచి విషయం అమ్మా. నీకు మంచి భావనలు ఉన్నాయి. నీకు గతం అంతా మంచిది కాదు, అలా అని చెడ్డది కూడా కాదు. కానీ ప్రస్తుత జీవితం చాలా బాగుంది. విజయం నా చేతుల్లో ఉంది అని నీకు అనిపిస్తుంది. ఎవరు ఎన్ని మాటలన్నా విని వదిలాయి. ఏం చేయాలని అనే విషయంపై దృష్టి పెట్టు. ఇక్కడికి రావడానికి నువ్వు చాలా కష్టపడ్డావు. ఎవరి కోసం ఆగొద్దు. ఎవరు ఏదో అన్నారు అని అడుగులు ఆపుకోవద్దు. నీ అడుగులు ముందుకు వేస్తూనే ఉండు. అప్పుడు అందరూ కూడా నీ చెంతకు చేరుతారు. అదే విధంగా నడుచుకుంటే నీ జీవితం వచ్చే నష్టమేమీ లేదు. అంతా మంచిగానే జరుగుతుంది. బాబా ఆశీస్సులతో సంతోషంగా ఉండు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.